ప్రైజ్ ద లార్డ్. బైబిల్ కేవలం ఒక చరిత్ర గ్రంథం మాత్రమే కాదు. వేల సంవత్సరాల క్రితమే రాసిపెట్టిన దేవుని అద్భుతమైన రక్షణ ప్రణాళిక. ఈరోజు మనం బైబిల్ మొత్తంలోనే అత్యంత రహస్యమైన, ప్రవచనాత్మకమైన ఒక స్థలం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మోరియా పర్వతం, మౌంట్ మోరియా. అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వబోయిన స్థలానికి, యేసుక్రీస్తు సిలువ వేయబడిన స్థలానికి ఉన్న ఆశ్చర్యకరమైన 2000 ఏళ్ల లింక్ ఏంటో ఈరోజు మనం ఖచ్చితమైన బైబిల్ రిఫరెన్సులు మరియు భౌగోళిక ఆధారాలతో సహా లోతుగా విశ్లేషిద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బైబిల్లో మోరియా పర్వతం అనే పేరు నేరుగా రెండు ప్రధాన సందర్భాలలోనే కనిపిస్తుంది. ఈ రెండు సంఘటనల మధ్య సుమారు 1000 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. మొదటిది ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఇలా అంటాడు: నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళి వానిని దహనబలిగా అర్పింపుము. ఇక్కడ అబ్రహాము తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. సరిగ్గా దీనికి 1000 సంవత్సరాల తర్వాత ఇదే స్థలం మళ్ళీ ప్రస్తావించబడింది. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సొలొమోను యెహోవా ప్రత్యక్షమైన మోరియా పర్వతమందు యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము ఇస్సాకును ఏ కొండపై అయితే బలిపీఠం మీద ఉంచాడో అదే స్థలంలో దావీదు కాలంలో ఓర్నాను కళ్ళం ఉండేది. ఆ తర్వాత అదే స్థలంలోనే సొలొమోను రాజు మహోన్నతమైన యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు మనం భౌగోళికంగా జియోగ్రఫికల్లీ ఈ మోరియా పర్వతం ఎక్కడ ఉందో చూద్దాం. నేడు ఇజ్రాయెల్ దేశంలోని యెరూషలేము ఓల్డ్ సిటీలో ఉన్న టెంపుల్ మౌంట్ ప్రాంతమే ప్రాచీన మోరియా పర్వతం. ముస్లింలు దీనిని హరామ్ ఆల్ షరీఫ్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఆ టెంపుల్ మౌంట్లో ఉన్న డోమ్ ఆఫ్ ది రాక్ అనే గోల్డెన్ గుమ్మటం లోపట ఒక పురాతనమైన పెద్ద బండరాయి ఉంది. దీనిని ఫౌండేషన్ స్టోన్ అంటారు. యూదా చరిత్రకారుల ప్రకారం అబ్రహాము ఇస్సాకును బలిపీఠపై పడుకోబెట్టిన ఖచ్చితమైన రాయి ఇదే. సొలొమోను ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలం హోలీ ఆఫ్ హోలీస్ కూడా కరెక్ట్గా ఈ రాతిపైనే ఉండేది. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. మోరియా అనేది ఒక చిన్న ఒంటరి కొండ కాదు, అదొక పర్వత శ్రేణి, మౌంటైన్ రిడ్జ్. దీని దక్షిణ భాగాన్ని దావీదుపురం అని, మధ్య భాగాన్ని టెంపుల్ మౌంట్ అని పిలిస్తే, ఇదే పర్వత శ్రేణి యొక్క ఉత్తర భాగంలో కొద్దిగా ఎత్తైన ప్రదేశం ఉంది. ఆ ఉత్తర భాగపు కొండనే బైబిల్లో గొల్గతా లేదా కల్వరి కొండ అని పిలుస్తారు. అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోయాడో అదే పర్వత శ్రేణి పొడవున కొద్ది మీటర్ల దూరంలో ఉన్న గొల్గొతా పైనే యేసు ప్రభువు సిలువ వేయబడ్డారు. అబ్రహాము ఇస్సాకు చరిత్రకు యేసుక్రీస్తు శిలువ మరణానికి ఉన్న 4 అద్భుతమైన ప్రవచనాత్మక పోలికలను ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, 3 రోజుల ప్రయాణం. ఆదికాండం 22:4 వచనం ప్రకారం అబ్రహాము తన ఇంటి నుండి మోరియా కొండను చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులు తండ్రి అయిన అబ్రహాము మనసులో ఇస్సాకు చనిపోయినట్లే లెక్క. కానీ 3వ రోజున ఇస్సాకు తిరిగి బ్రతికినట్లుగా తండ్రికి దొరికాడు. ఇది యేసు ప్రభు యొక్క 3 రోజుల సమాధిలో ఉండి 3వ రోజున పునరుద్ధానం అవ్వడానికి 1000 ఏళ్ల ముందే దేవుడు చూపించిన సాదృశ్యం. రెండవది కట్టెల మోత. ఇస్సాకు దహనబలికి కావలసిన కట్టెలను తానే తన వీపుపై మోసుకుంటూ మోరియా కొండ ఎక్కాడు. ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం. సరిగ్గా 2000 ఏళ్ల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు కూడా లోక పాప పరిహారార్థం తన సిలువ అనే మ్రానును తానే మోసుకుంటూ అదే మోరియా కొండ శ్రేణిలోని గొల్గతాకు వెళ్ళారు. మూడవ విషయం, పొట్టేలు ప్రత్యామ్నాయం. ఇస్సాకును చంపబోయే చివరి క్షణంలో దేవుడు అబ్రహామును ఆపి పొదలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలుని చూపించాడు. ఇస్సాకు స్థానంలో ఆ గొర్రె బలి అయ్యింది. ఇస్సాకు ప్రాణం రక్షింపబడింది. అదేవిధంగా పాపులమైన మన స్థానంలో మన శిక్షను అనుభవిస్తూ దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు శిలువపై ప్రత్యామ్నాయ బలిగా మారారు. 4వ విషయం, యెహోవా ఈరే అనే ప్రవచనం.
ఆ స్థలానికి అబ్రహాము యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అని పేరు పెట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం చివరి భాగంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యెహోవా పర్వతము పైన అది సిద్ధపరచబడును అని నేటి వరకు చెప్పబడును అనేదే. అబ్రహాము ఆ రోజే ప్రవచించాడు. భవిష్యత్తులో ఇదే పర్వతం పైన మానవాళి రక్షణ కోసం దేవుడు ఒక బలియాగాన్ని సిద్ధపరుస్తాడు అని. అదే యేసుక్రీస్తు శిలువ మరణము. చూసారా, పాత నిబంధనలో అబ్రహాము జీవితంలో జరిగిన ప్రతి సంఘటన క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా ఎంత అద్భుతంగా నెరవేరిందో. కాలాలు మారినా, శతాబ్దాలు గడిచినా దేవుని రక్షణ ప్రణాళిక ఎంత ఖచ్చితంగా, ఎంత లోతుగా నెరవేరుతుందో చెప్పడానికి ఈ మోరియా పర్వతమే ఒక సజీవ సాక్ష్యం. మోరియా పర్వతం గురించిన ఈ లోతైన విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ సమాచారం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడింది అని భావిస్తే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ థియాలజీ, బైబిల్ హిస్టరీ విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.